Hello friends, good evening. Economic Survey Part 1, Chapter 6 లో మనం ఉన్నాం. And ఈ chapter, this particular chapter is very, very important from the point of view of ethics, governance, and most importantly, public administration. People who have public administration as optional, you must read this chapter of economic survey without fail. Absolutely beautiful piece of work. సో అందుకని దీంట్లో నేను ముక్కలు చేయకుండా దీంట్లోంచే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లిటిల్ హెవీ, కొంచెం హెవీగా ఉంటుంది కంపేర్ టు అదర్ చాప్టర్స్. కొంచెం టర్మినాలజీ ఎక్కువ ఉంటుంది, జార్గన్ ఎక్కువ ఉంటుంది, బట్ ఐ ట్రై టు సింప్లిఫై ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ యూ. సో టైటిల్ ఏం చెప్తోంది? ప్రాసెస్ రిఫార్మ్స్ ఎనేబులింగ్ డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీలో డెసిషన్ మేకింగ్ ఎలా, హౌ టు ఎనేబుల్ ఇట్. రియల్ లైఫ్లో వీ డు నాట్ హ్యావ్ సర్టెనిటీ. వీ కెనాట్ అకౌంట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. మనం ఏదైనా ఒక బిజినెస్ ప్రపోజల్ పెట్టినప్పుడు కానీ, ఒక కాంట్రాక్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు ఫోర్సీ ఎవ్రీథింగ్ దట్ కెన్ హ్యాపెన్. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతాయో ముందే మనం ప్రిడిక్ట్ చేయడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. దాన్నే మనకి ఇద్దరు అమెరికన్ ఎకనమిస్ట్, గ్రాస్మెన్ అండ్ ఒలివర్ హార్ట్, ఇద్దరు, ఇది చాలా ఇంపార్టెంట్. నేమ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. చూడండి, శాన్ఫోర్డ్ గ్రాస్మెన్ అండ్ ఒలివర్ హార్ట్. సో వీళ్ళిద్దరూ ఏమంటారంటే, దే ప్రపోజ్డ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అని చెప్పి అంటారు. ఎందుకు అంటారంటే, మోస్ట్ కాంట్రాక్ట్స్ బై దేర్ వెరీ నేచర్ ఆర్ ఇన్కంప్లీట్, యాజ్ ద పార్టీస్ కెనాట్ పాసిబుల్లీ ఫోర్సీ ఆల్ పాసిబుల్ ఫ్యూచర్ కంటింజెన్సీస్ అండ్ హ్యావ్ పర్ఫెక్ట్ సొల్యూషన్స్ టు డీల్ విత్ దెమ్. అంటే అర్థం ఏంటి? ఎటువంటి కాంట్రాక్ట్ అన్నా తీసుకోండి, అది బేసికల్గా ఇన్కంప్లీట్ అనే చెప్పాలి. దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్ కాంట్రాక్ట్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యని, కాంట్రాక్ట్లో రాసుకొని మెన్షన్ చెయ్యని ఏదో ఒక ఫ్యూచర్ కంటింజెన్సీ ఖచ్చితంగా వస్తుంది. దానికి సొల్యూషన్ రెడీగా మనం పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. మనం ఎన్ని పెట్టినా సరే మనం ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఇంకొకటి జరగవచ్చు. ఎన్ని పెట్టినా ఇంకొకటి జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి కాంట్రాక్ట్ కూడా, ప్రతి ఎకనామిక్ కాంట్రాక్ట్ కూడా బై ఇట్స్ వెరీ నేచర్ ఇన్కంప్లీట్ అని చెప్పి వీళ్ళిద్దరూ 1986లోనే చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో రిమెంబర్ దట్. సో మనం ఒకసారి ఇది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ కంపారిజన్స్ షో that the problems of India's administrative processes derive less from lack of compliance to processes or regulatory standards, but from over regulation. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఇంటర్నేషనల్ అంటే వేరే దేశాలతో మన దేశాన్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంట? ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి దేనివల్ల వస్తున్నాయి అంటే, మనం ఏమనుకుంటాం? రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? లెస్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ కంప్లైన్స్ టు ప్రాసెస్ ఆర్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్. అంటే దీనివల్ల కాదు, దీనివల్ల ఎక్కువగా కాదు. మరి దేనివల్ల? బట్ ఫ్రమ్ ఓవర్ రెగ్యులేషన్ మరీ ఓవర్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అంతేగాని ఉన్న రెగ్యులేషన్ ఫాలో అవ్వకపోవడం వల్ల కాదు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇండియాలో ప్రతి ఒక్క దానికి ఒక రూల్ పెట్టేస్తారు, ప్రతి ఒక్క దానికి ఒక రెగ్యులేషన్ పెట్టేస్తారు. టూ మచ్ ఆఫ్ రెగ్యులేషన్, టూ మెనీ రూల్స్. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గర రూల్ బుక్లో దానికోసం ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఓవర్ రెగ్యులేషన్, టూ మెనీ రూల్స్ పెడుతున్నారు. ఈ టూ మెనీ రూల్స్ పెట్టడం వల్ల డిలే, ఇట్ ఈస్ లీడింగ్ టు ఎక్స్ట్రాడినరీ డిలే. ఏ ప్రాసెస్ కూడా, ఏ పని కూడా తొందరగా అవ్వకపోవడం, విపరీతమైన డిలేస్ జరగడం, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పటికీ కూడా వీటిల్లో లేని ఏదో ఒక ఇష్యూ రావడం, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో తెలియకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇన్ దిస్ చాప్టర్ the issue of over regulation is illustrated through a study of time and procedures taken for a company to undergo voluntary liquidation in India. అంటే ఏదన్నా ఒక కంపెనీ వాలంటరీగా, అంటే తనంతట తానే లిక్విడేట్ అవ్వాలి, నేను మొత్తం నా ఆస్తులన్నీ, కంపెనీని మొత్తం అమ్మేస్తాను అనుకుంటే ప్రొసీజర్ ప్రకారం ఇండియాలో ఎన్ని రోజులు పడుతుంది? 1570 days పడుతుంది.
చూడండి, ఒక కంపెనీ పెట్టడమే కాదు, కంపెనీ మూసేయడం కూడా ఇండియాలో తొందరగా అవ్వదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ వర్క్. ఏ డిస్ప్యూట్ లేకపోయినా, పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా ఉన్నా సరే, ఇట్ టేక్స్ 1570 days. ఆ కంపెనీని లిక్విడేట్ చేయడానికి 1570 days పడుతుంది. దిస్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లాంగర్ దాన్ వాట్ ఇట్ టేక్స్ ఇన్ అదర్ కంట్రీస్. వేరే ఏ కంట్రీతో పోల్చుకున్నా సరే ఇది చాలా చాలా ఎక్కువ టైం. సో దిస్ పర్టికులర్ చాప్టర్ దేని మీద ఫోకస్ చేస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం ఏంటి? ఓవర్ రెగ్యులేషన్. విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల ఎక్స్ట్రాడినరీ డిలేస్ జరుగుతున్నాయి. ప్రాసెస్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ సింప్లర్ అండ్ ఈజియర్. యూజింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. ఇప్పుడే మీకు చెప్పాను, ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అనేది ఏ కాన్సెప్ట్లో వాడారు? ఇంకో వీళ్ళిద్దరు చెప్పినట్టు, శాన్ఫోర్డ్ గ్రాస్మాన్ అండ్ ఒలివర్ హార్ట్ చెప్పిన ఈ కాన్సెప్ట్ ప్రకారం. అంటే ఏ ఒక్క ఎకనామిక్ కాంట్రాక్ట్ కూడా బై ఇట్స్ వెరీ నేచర్ కెన్ నాట్ బి కంప్లీట్. మొత్తం కంప్లీట్గా కాంట్రాక్ట్ రాసేసాము అనుకుంటాం, కానీ కావదు. మీకు మన సినిమా చూశారు కదా, గోపాల సినిమాలో చూడండి, కాంట్రాక్ట్లో అన్నీ ఉన్నాయని చెప్పి అనుకుంటాం ఇన్సూరెన్స్ కంపెనీలో, కానీ ఏంటి? యాక్ట్ ఆఫ్ గాడ్. సో ప్రతి ఒక్క విషయాన్ని మనం అందులో అకౌంట్ చేయలేము. వీ కెనాట్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ ది కాంట్రాక్ట్. ఎన్ని రాద్దాం అనుకున్నా దెర్ ఈస్ సంథింగ్ దట్ గెట్స్ మిస్డ్ అవుట్. అదే చెప్తున్నారు. సో ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్ అనేది ఇన్ఎవిటబుల్, అంటే అన్అవాయిడబుల్. ఓకే, ఏ వర్క్ స్టార్ట్ చేసినా, ఏ కాంట్రాక్ట్లోకి వెళ్ళినా ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండ్ అన్అవాయిడబుల్. వీ కెనాట్ అవాయిడ్ ఇట్. యూజింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్, ద చాప్టర్ ఆర్గ్యూస్ దట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ రెగ్యులేషన్ and opacity in Indian administrative processes flows from the emphasis on having complete regulations that account for every possible outcome. మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు. ఓవర్ రెగ్యులేషన్ అండ్ ఒపాసిటీ. ఒపాసిటీ అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఓవర్ రెగ్యులేషన్ అంటే తెలుసు కదా, టూ మెనీ రూల్స్, టూ మెనీ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలని చెప్పడం. అండ్ ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. మీకు గ్లాస్ చూడండి, ఒపేక్ గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటారు. ట్రాన్స్పరెంట్ అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది, పారదర్శకం. ఒపేక్ అంటే అక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ లేకపోవడం, మనకి తెలియపరచకపోవడం. ఇండియాలో 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటేంటి? ఒపాసిటీ, గవర్నమెంట్ ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్పకపోవడం, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోవడం. రెండవది ఓవర్ రెగ్యులేషన్, విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం. ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయంటే ఎంఫసిస్ ఆన్ హ్యావింగ్ కంప్లీట్ రెగ్యులేషన్స్, పూర్తిగా రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పి ఎంఫసైజ్ చేయడం వల్ల. దట్ అకౌంట్ ఫర్ ఎవ్రీ పాసిబుల్ అవుట్కమ్. ఏ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉందో ప్రతి ఒక్కదాన్ని కూడా అకౌంట్ చేయాలి, అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా కన్సిడర్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఏ డెసిషన్. ఒక డెసిషన్ ఏ తీసుకున్నారు అనుకోండి. ఏ తీసుకునేటప్పుడు మీకు అవుట్కమ్స్, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని యొక్క రిజల్ట్ వస్తుంది కదా. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు లెట్ us say 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. యూ మైట్ హ్యావ్ 4 డిఫరెంట్ అవుట్కమ్స్. అండ్ 1 వస్తే ఏం జరుగుతుంది, 2 వస్తే ఏం చేయాలి, 3 వస్తే ఏం చేయాలి, 4 వస్తే ఏం చేయాలి. అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ రాసినప్పుడు, గవర్నమెంట్ ఏదన్నా ప్రాసెస్ సెట్ చేసినప్పుడు ఇలా ఆలోచిస్తుంది. ఓకే, యూ టేక్ ఏ వల్ల 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. సో దీనికేంటి, 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 దీనికి. అదే ఇక్కడ రాశారు, కంప్లీట్ రెగ్యులేషన్స్ కావాలి దట్ అకౌంట్ ఫర్ ఎవ్రీ పాసిబుల్ అవుట్కమ్. ప్రతి ఒక్క అవుట్కమ్ని కూడా దృష్టిలో పెట్టేసుకొని ఏమేమి రావచ్చు అని చెప్పి ముందే ఫోర్కాస్ట్ చేసేసి ప్రతి ఒక్క పాసిబిలిటీకి కూడా ఒక రూల్ పెట్టడం అనేది చేస్తున్నారు. అది మంచిది కాదు అనేది ఒక ఆస్పెక్ట్, దానివల్ల డిలే జరుగుతుంది అనేది ఇంకో ఆస్పెక్ట్. రెండోది, మీరు ఎంత ఆలోచించినా సరే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఇంకొక అవుట్కమ్ రావచ్చు అనేది ఇంకొక ఆస్పెక్ట్. అది ఇక్కడ చెప్తున్నారు. అదే దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. నువ్వు మరి ఎన్ని ఫోర్కాస్ట్ చేసినా మనం అనుకోనిది ఇంకొకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందువల్ల? చూడండి, దిస్ ఈజ్ డ్యూ టు ది ఇన్అడిక్వేట్ అప్రిషియేషన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులేషన్ అండ్ supervision on one hand and the inevitability of incomplete regulations on the other hand. మీకు చెప్పాను ఇప్పుడు 2 కారణాల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకటేంటి? ఇన్అడిక్వేట్ ఎప్రిషియేషన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్. రెగ్యులేషన్ కి సూపర్విజన్ కి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులేషన్ అంటే అర్థం ఏంటి? హ్యావింగ్ చెక్ లిస్ట్. ఒక పని చేసి, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఏదో ఒక పని కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి లేదా డెత్ సర్టిఫికేట్ కావాలని చెప్పారు. సో ఆయన ఏమంటాడు, ఈ డాక్యుమెంట్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి. హీ విల్ హ్యావ్ ఎ చెక్ లిస్ట్. ఒక 4 or 5 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చేయండి అంటారు. అవన్నీ ఇస్తే నీకు అది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో దిస్ ఈజ్ రెగ్యులేషన్, అంటే హ్యావింగ్ ఎ చెక్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్.
ఒక పని జరగాలంటే ఏమేమి జరిగి ఉండాలి, ఏవే డాక్యుమెంట్స్ ఇస్తే మనకి పని అవుతుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దట్ ఈస్ రెగ్యులేషన్. సూపర్విజన్ అంటే అర్థం ఏంటి? పని ఓవరాల్గా సరిగ్గా జరుగుతుందా లేదా, అంటే నాట్ గెటింగ్ ఇన్ టు దీస్ మైన్యూట్ ఆస్పెక్ట్స్. ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉందా, చెక్ లిస్ట్లు అన్ని పెట్టుకుంటూ వెళ్ళడం అనేది మాన్యువల్ మెకానికల్గా జరిగేది. సూపర్విజన్ అనేది ఆ ఆఫీసర్కి తెలుస్తుంది కరెక్ట్గా జరుగుతుందా లేదా, సూపర్వైజ్ చేయడం. సో సూపర్విజన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మనం రెగ్యులేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకు ఆలోచించండి ఒకసారి. వై ఆర్ వి గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు రెగ్యులేషన్ అండ్ నాట్ సూపర్విజన్? థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి, ఈ లోపు నేను ఆన్సర్ ఇస్తాను మీకు. ఇక్కడ పాజ్ చేసి ఆలోచించండి. వై ఆర్ వి గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు రెగ్యులేషన్ అండ్ నాట్ సూపర్విజన్? ఒక మేనేజర్ని పెట్టి కరెక్ట్గా జరుగుతుందో చూడండి రా అంటే సరిపోతుంది కదా, చూడండి సార్ అంటే సరిపోతుంది కదా. అలా మానేసి ఎందుకు వై ఆర్ వి ఫోకసింగ్ సో మచ్ ఆన్ రెగ్యులేషన్? వై ఆర్ వి క్రియేటింగ్ సో మెనీ చెక్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్? ఇది ఒక ఇష్యూ. రెగ్యులేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, సూపర్విజన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఒక ఇష్యూ. అయితే రెండవది ఏంటి? ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ఇన్కంప్లీట్ రెగ్యులేషన్స్. ఇన్ఎవిటబిలిటీ అంటే అన్అవాయిడబిలిటీ. ఎన్ని చేసినా సరే, ఏ రెగ్యులేషన్ తీసుకున్నా సరే, మనం ఎన్ని పెట్టినా సరే, ఇట్ విల్ బి ఇన్కంప్లీట్. దేర్ విల్ బి సంథింగ్ దట్ యు మైట్ నాట్ ఫోర్కాస్ట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది, గెస్ చేయనిది ఒకటి ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. మనం ఎంత పెట్టినా సరే, దేర్ విల్ బి సంథింగ్ దట్ యు మైట్ నాట్ బి ఏబుల్ టు ఫోర్కాస్ట్. ఇది రెండోది. ఈ రెండు కారణాలు వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కంప్లీట్ రెగ్యులేషన్స్ మీద వెళ్ళిపోతున్నాం. అయితే రియల్ వరల్డ్ రెగ్యులేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్లీ ఇన్కంప్లీట్. మీకు ఇదే చెప్తున్నాను. రియల్ వరల్డ్ రెగ్యులేషన్ అనేది ఇన్ఎవిటబుల్లీ అంటే అన్అవాయిడబుల్లీ ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఎందువల్ల చూడండి, 3 రీజన్స్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్, బౌండెడ్ రేషనాలిటీ డ్యూ టు అన్నోన్స్. బ్యూటిఫుల్ సెంటెన్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి ఈ పదం ఆల్రెడీ ఫెమిలియర్ అయి ఉండొచ్చు. బౌండెడ్ రేషనాలిటీ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు? హెర్బర్ట్ సైమన్ తన డెసిషన్ మేకింగ్ థియరీలో భాగంగా హీ టాక్స్ అబౌట్ బౌండెడ్ రేషనాలిటీ. వాట్ ఈస్ బౌండెడ్ రేషనాలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ రేషనాలిటీ? రేషనాలిటీ అంటే హెర్బర్ట్ సైమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చెప్పిన విధానం ప్రకారం వాట్ ఈస్ రేషనాలిటీ? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దేర్ ఈజ్ ఎ పర్సన్, నౌ హీ హ్యాస్ టు మేక్ ఎ డెసిషన్. తను ఒక డెసిషన్ తీసుకోవాలి. తనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. హీ కెన్ గో ఫర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అమ్మాయి ఉంది, తనకి పెళ్లి చూపులు అవుతున్నాయి. 3 అబ్బాయిలు వచ్చారు. 3 వేరు అబ్బాయిలు వచ్చారు. 3 వేరువేరుగా వచ్చి పెళ్లి చూపులు చూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మాయి, లెట్స్ సే 3 కూడా ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు అని చెప్పారు. అప్పుడు అమ్మాయి ఏం చేయాలి? ఈ 3 ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు షీ హ్యాస్ ఎ డెసిషన్ టు మేక్. తనకున్న ఆప్షన్స్ ఏంటి? 3 అబ్బాయిలు. సో నేను ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? అంతేనా? తను అలాగే కదా ఆలోచిస్తుంది. లెట్ us say if she has every information about all 3 boys, తను చూడడానికి వచ్చిన 3 గురించి తనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. సో ఈ అబ్బాయిని చేసుకుంటే ఏమవుతుంది, ఈ అబ్బాయిని చేసుకుంటే ఏమవుతుంది, ఈ అబ్బాయిని చేసుకుంటే ఏమవుతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ తనకుంది. నౌ షీ హ్యాస్ 3 పాసిబుల్ అవుట్కమ్స్, 3 పాసిబుల్ కాన్సిక్వెన్సెస్. సో ఇది కాన్సిక్వెన్స్ 1, కాన్సిక్వెన్స్ 2, కాన్సిక్వెన్స్ 3. అంటే ఈ అబ్బాయిని చేసుకుంటే ఇలాగా, ఈ అబ్బాయిని చేసుకుంటే ఇది, ఈ అబ్బాయిని చేసుకుంటే ఇది. సో నౌ వాట్ షీ విల్ డూ? షీ విల్ కంపేర్. ఈ 3 కంపేర్ చేస్తుంది. 3 కంపేర్ చేసి తనకి ఏది బెస్ట్, లెట్స్ సే C2 ఈజ్ బెటర్ దాన్ C1 అండ్ C3 అనిపిస్తే షీ విల్ గో విత్ దిస్ పర్సన్. ఇలా తన నిర్ణయం తీసుకోవడాన్ని ఏమంటాం? రేషనల్ డెసిషన్ మేకింగ్ అంటాం. వి కాల్ ఇట్ రేషనల్ డెసిషన్ మేకింగ్. కానీ రియల్ లైఫ్లో ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఎందుకు? బికాస్ ఆఫ్ అన్నోన్స్. అంటే అర్థం ఏంటి? ఇతని గురించి మనకి తెలియని కొన్ని ఉంటాయి, ఇతని గురించి తెలియని ఉంటాయి, ఇతని గురించి తెలియని ఉంటాయి. అవి ఏంటవి? అన్నోన్స్. మనకు అన్నోన్స్ తెలుసా? తెలియదు. అందుకే అన్నోన్స్. రియల్ లైఫ్లో యూ విల్ నెవర్ ఎవర్ హ్యావ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. It is very difficult to have perfect information in all possible cases. Perfect information లేనప్పుడు you will not be able to differentiate among different options perfectly. ఇప్పుడు 3 ఆప్షన్స్లో ఏది పర్ఫెక్ట్, ఏది కరెక్ట్ అని నీకు దగ్గరున్న ఇన్ఫర్మేషన్తో నువ్వు అనలైజ్ చేయగలుగుతావు తప్పితే, నీ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కడ తెస్తావు?
తేలేవు. అర్థమవుతుందా? అమ్మాయికి ఎంత ఇన్ఫర్మేషన్ తన చేతిలో ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి తను డెసిషన్ తీసుకుంటుంది. కానీ చేతిలో లేని ఇన్ఫర్మేషన్ దేర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ అన్నోన్ అబౌట్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ అండ్ దట్ అన్నోన్ ఈజ్ నాట్ నోన్ టు యూ. అదేంటి అనేది మనకు తెలియదు. అందుకనే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తోనే మనం నిర్ణయం తీసుకోవడాన్ని ఏమంటారు? బౌండెడ్ రేషనాలిటీ. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రేషనల్ బట్ బౌండెడ్, అంటే పరిధి ఉంది. బౌండెడ్ అంటే అర్థం ఏంటి? దేర్ ఈజ్ ఏ లిమిట్. బౌండెడ్ రేషనాలిటీ అని చెప్పి మనం అంటాం. అంటే రియల్ లైఫ్లో యూ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్ ఎవ్రీథింగ్ అని అర్థం. ప్రతిదీ మనం ప్రిడిక్ట్ చేయలేము బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక రీజన్. అందువల్లే రెగ్యులేషన్ ఇక్కడ ఏం రాశారు? రియల్ వరల్డ్ రెగ్యులేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్లీ ఇన్కంప్లీట్. ఖచ్చితంగా అది ఇన్కంప్లీటే ఉంటుంది. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్. ఎందువల్లంటే బౌండెడ్ రేషనాలిటీ డ్యూ టు అన్నోన్స్. ఇది ఒకటి. సెకండ్ థింగ్, complexity involved in framing complete contracts across all possible contingencies. రెండవది ఏంటి? ఎన్ని రకాల కంటింజెన్సీస్ ఉంటాయో అన్ని కంటింజెన్సీస్ ని మనం ఆలోచించి వాటికి సంబంధించి కాంట్రాక్ట్ రాయడం అనేది ఈజీ ప్రాసెసా? కాదు. ఇట్ ఈస్ హైలీ కాంప్లెక్స్. చాలా చాలా కష్టమైన ప్రాసెస్. ఇప్పుడు ఈ పెళ్లి చూపులే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం యూ మైట్ వాంట్ టు రైట్ దిస్. తనకి ఏ అలవాట్లు ఉన్నాయి, ఏం చదువుకున్నాడు, ఎంత శాలరీ వస్తుంది, తను ఉన్న సెగ్మెంట్లో గ్రోత్ ఎలా ఉంది, శాలరీ రేపొద్దున ఎలా ఉండొచ్చు, మంచోడా చెడ్డోడా, ఫ్రెండ్షిప్స్ ఏంటి, బ్రేకప్స్ ఉన్నాయా, యూ కెన్ హ్యావ్ 100 క్వశ్చన్స్, ఒకటా రెండా అలా వస్తూనే ఉంటాయి. ఆల్ పాసిబుల్ కంటింజెన్సీస్ని కూడా మనం ముందే ఆలోచించి కాంట్రాక్ట్లో రాసేయడం, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పెట్టేయడం అనేది ఇంపాసిబుల్. అంటే పెళ్లి చూపులు ఎలా, ఒక అబ్బాయిని సెలెక్ట్ చేయడం ఎలా అని చెప్పి ఒక డాక్యుమెంట్ రాశారనుకోండి, క్యాన్ యూ రైట్ ఆల్ దీస్ థింగ్స్? కొన్ని రాస్తాం, ఇంకా రాసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇట్ బికమ్స్ ఎండ్లెస్. అందుకే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్లీ ఇన్కంప్లీట్. సో కాంప్లెక్సిటీ అనేది సెకండ్ ఆస్పెక్ట్. మూడో రీజన్ ఏంటి? ద డిఫికల్టీ ఫర్ ఎ థర్డ్ పార్టీ టు వెరిఫై డెసిషన్స్. మీరు విపరీతమైన కాంప్లెక్సిటీతో కాంట్రాక్ట్ రాశారనుకోండి, థర్డ్ పార్టీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసేసుకున్నారు, అయిపోయింది. డెసిషన్ తీసేసుకున్నాక అయిపోయిన తర్వాత అవుట్కమ్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు, అనుకున్నట్టుగా జరగలేదు, తప్పు జరిగిందని. థర్డ్ పార్టీ వస్తుంది. థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఏ పరంగా డెసిషన్ తీసుకున్నారని చూస్తే సో మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ కనిపిస్తుంది. వీళ్ళు ఏ లాజిక్ ప్రకారం వెళ్ళారు, ఈ లాజిక్ ప్రకారం వెళ్ళారా, అలా వెళ్ళారా, ఎలా వెళ్ళారా అర్థం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ, మనకి ఈజీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉందనుకోండి, ప్రాబ్లం ఉండదు. వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు అకౌంట్ ఫర్ ఎవ్రీ పాసిబుల్ అవుట్కమ్, యూ విల్ మేక్ ఇట్ సో కాంప్లెక్స్ దట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ ద థర్డ్ పార్టీ ఏజెన్సీ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ. ఇది 3 రకాల ప్రాబ్లమ్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. దిస్ మేక్స్ సమ్ డిస్క్రిషన్ అన్అవాయిడబుల్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో అందుకని ఇక్కడ ఏం రాశారు? సమ్ డిస్క్రిషన్ ఈజ్ డెఫినెట్లీ అవాయిడబుల్. వాట్ ఈస్ డిస్క్రిషన్? డిస్క్రిషన్ అంటే ఫ్రీడమ్ టు డిసైడ్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఉన్నప్పుడు, ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలన్నా సరే గవర్నమెంట్ అఫీషియల్ ఏం చేస్తారు? రూల్ బుక్. ఇండియాలో జరిగేది అదే కదా. దే విల్ ఓపెన్ ది రూల్ బుక్ అండ్ సీ వాట్ ద రెగ్యులేషన్ సేస్. ప్రతి ఒక్క డెసిషన్ దగ్గర రూల్ బుక్ ఓపెన్ చేస్తారు, డెసిషన్ రూల్ ఏం చెప్తుందో చూస్తారు. ఇండియాలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, ఎథిక్స్ లోను మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండిట్లో కూడా మనం ఈ మాట బాగా ఎక్కువగా వింటాం. ఏంటది? విన్నారు ఎప్పుడైనా? రూల్స్ ఆర్ సపోజ్ టు బి మీన్స్ అంటే మార్గం, దారి అయి ఉండాలి. బట్ దే హ్యావ్ బికమ్ ఎండ్స్. రూల్స్ అనేవి ఎండ్ గోల్ అయిపోయాయి. గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎండ్ గోల్ ఏంటి? వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, లేదా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ఏదైతే అనుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎండ్ గోల్. ఇది ఎండ్ గోల్ అయి ఉండాలి. ఈ ఎండ్ గోల్ రీచ్ అవ్వడానికి రూల్స్ అనేవి మార్గం అయి ఉండాలి. కానీ ఏమైపోతుంది ఇండియాలో? రూల్స్ అనేవే ఎండ్ గోల్ అయిపోతున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను, బట్ దోస్ హు ఆర్ లిజనింగ్ టు దిస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ us సే ఒక రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాడు అనుకోండి. వచ్చి తన భూమికి సంబంధించిన పట్టాకి సంబంధించిన ఏదో ఇష్యూతో వచ్చాడు. సో ఎంఆర్ఓ గారు లేకపోతే హూ ఎవర్ ఈస్ ద గవర్నమెంట్ అఫీషియల్ దాన్ని చూశారు. సో ఇక్కడ 2 things, ఎంఆర్ఓ గారు కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్ కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. జనరల్గా రైతుకి మనం ఒక సర్వీస్ అందించడానికే ఈ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది అని వాళ్ళు భావిస్తే, అంటే వెల్ఫేర్, రైతు యొక్క వెల్ఫేరే నాకు ముఖ్యం అని భావిస్తే,
ఒకవేళ రైతు తీసుకొచ్చిన డాక్యుమెంటేషన్లో కావచ్చు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కావచ్చు, అవి రూల్ ప్రకారం లేకపోయినా కావచ్చు, వీ విల్ ట్రై టు అసిస్ట్ హిమ్. తనకి హెల్ప్ చేయాలనుకుంటాం. బాబు నువ్వు తెచ్చిన దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మీరు ఇది చేయాలి, ఈ కరెక్షన్ చేసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం చేస్తాం. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ వెల్ఫేర్ యాజ్ ద ఎండ్ గోల్. నా దగ్గరికి ఆయన ఒక కస్టమర్, ప్రజలు అనేవాళ్ళు నా కస్టమర్స్ అని గవర్నమెంట్ అఫీషియల్ భావించినప్పుడు దట్ ఈస్ వాట్ యూ విల్ థింక్. అలా ఆలోచించి తనకి మంచి చేయాలని చెప్పి తన ఎక్కడ లోపం ఉందో ప్రాసెస్లో వాటన్నిటిని కరెక్ట్ చేసి హెల్ప్ చేసి చేయడం. కానీ రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు తెచ్చిన దాంట్లో ఈ రూల్ ఫాలో అవ్వలేదు, ఈ చెక్ బుక్ ఫాలో అవ్వలేదు, ఇది ఫాలో అవ్వలేదు, వెళ్ళి మళ్ళీ రండి, అయిపోయింది. సో అఫీషియల్ మైండ్ సెట్లో ఏముంది, రూల్ ప్రకారం నేను వెళ్తున్నానా లేదా, రూల్ ప్రకారం వెళ్తే నేను కరెక్ట్గా పని చేస్తున్నట్టు, రూల్ ప్రకారం వెళ్ళకపోతే పని చేయట్లేదు. ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది కిక్ ఇన్ అయిపోయింది. రూల్స్ విచ్ ఆర్ సపోజ్ టు బి మీన్స్ హ్యావ్ బికమ్ ఎండ్స్. ఎండ్ అనేది ఇది అయి ఉండాలి, కానీ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. దీనివల్ల గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది పాడైంది, పీపుల్ సఫర్ అవుతున్నారు. అది కూడా ఒక పాయింట్. రూల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అందుకనే చివరిలో మళ్ళీ ఏం చెప్పారు, ద ఎవిడెన్స్ షోస్ దట్ ఓవర్ రెగ్యులేషన్ అండ్ నాట్ సింప్లర్ రెగ్యులేషన్ లీడ్స్ టు ఒపేక్ డెసిషన్ మేకింగ్. సింప్లర్ రెగ్యులేషన్ ఉంటేనే డెసిషన్ మేకింగ్ మంచిగా ట్రాన్స్పరెంట్ గా జరిగిద్ది. ఓవర్ రెగ్యులేషన్ వల్ల మీకు ఇంకా ఒపేక్ డెసిషన్ మేకింగ్, అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా, మామూలుగా ట్రాన్స్పరెన్సీ ఎస్టాబ్లిష్ చేయడం కోసమే విపరీతమైన రూల్స్ పెట్టేస్తారు, కానీ విపరీతమైన రూల్స్ పెట్టడం వల్ల కూడా కాంప్లెక్సిటీ పెరిగిపోయి డెసిషన్ మేకింగ్ ఇంకా కాంప్లెక్స్ అయిపోయి ఏ రూల్ ప్రకారం చేశాడో అర్థం కాక వెతుక్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అది ఎవిడెన్స్ చెప్తుంది. సో మనకి ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది కదా, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది చూడండి. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ పాలసీ మేకర్స్ బై డిఫాల్ట్ టెన్ టు ఫేవర్ ప్రిస్క్రిప్టివ్ రెగ్యులేషన్ ఓవర్ సూపర్విజన్. సూపర్విజన్ కంటే వాళ్ళు రెగ్యులేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దట్ ప్రిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటి, ప్రిస్క్రైబ్ చేయడం, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని రూల్స్, ఎక్కువ రూల్స్ పెట్టేయడాన్ని వాళ్ళు ఇష్టపడతారు రెగ్యులేటర్స్ లేదా పాలసీ మేకర్స్. ఎందుకని, అన్లైక్ సూపర్విజన్ లో అలా కాకుండా రెగ్యులేషన్ కెన్ బి ఈజీలీ మెజర్డ్. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నాక రూల్ ఫాలో అయ్యాడా లేదా, ఈ రూల్ ఫాలో అయ్యాడా లేదా, ఈ రూల్ ఫాలో అయ్యాడా లేదా, ఇది ఫాలో అవ్వలేదు, ఇది ఫాలో అయ్యాడు, ఇట్ ఈస్ ఈజీ టు వెరిఫై. అర్థమవుతుందా మీకు, రెగ్యులేషన్ మీద దృష్టి పెట్టేటప్పుడు మనకి మెజర్మెంట్ ఈజీ అయిపోతుంది. కానీ సూపర్విజన్ అన్నప్పుడు ఏమవుతుంది, నీకు చెక్ లిస్ట్ ఉండదు, తను ఏ ఉద్దేశంతో చేశాడని మాట్లాడాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ క్రైటీరియా ఆర్ చెక్ లిస్ట్, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ రెగ్యులేటర్స్ టు ఫాలో అండ్ రెడ్యూస్ దేర్ అకౌంటబిలిటీ లేటర్ ఆన్. రెగ్యులేటర్స్ ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యారా లేదా చెక్ లిస్ట్ చూస్తారు, టిక్ పెట్టేస్తారు, క్లోజ్. ఇన్ కాంట్రాస్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్వాంటిఫై ద అమౌంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ సూపర్విజన్ కరెక్ట్ గా జరిగిందా లేదా క్వాంటిఫై చేయడం, దాని క్వాలిటీని గెస్ చేయడం అనేది కష్టం. రూల్ ప్రకారం వెళ్ళిందా లేదా చెప్పడం ఈజీ. అతను ఏ ఉద్దేశంతో అలా చేశారు, ఏ ఉద్దేశంతో డెసిషన్ తీసుకున్నారు, ఏ ఉద్దేశంతో తీసుకోలేదు, బికమ్స్ డిఫికల్ట్. అది అయితే గవర్నమెంట్ సొల్యూషన్ ఏం చెప్తుంది, మీకు ప్రాబ్లం అర్థమైందా, టూ మచ్ ఆఫ్ రెగ్యులేషన్ అనేది ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో, ప్రాసెస్ రిఫార్మ్స్ అనేవి అవసరం, ఓవర్ రెగ్యులేషన్ వల్ల డిలేలు జరుగుతున్నాయి, ఒపేక్ డెసిషన్ మేకింగ్ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ తగ్గిపోతుంది, దానికి కారణాలు కూడా చెప్పారు ఇక్కడ. అయితే దానికి సొల్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే ప్రపోజింగ్, ఎకనామిక్ సర్వే సొల్యూషన్ కింద దేని ప్రపోజ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ది ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ టు హ్యావ్ సింపుల్ రెగ్యులేషన్స్ ఉండాలి, కంబైన్డ్ విత్ ట్రాన్స్పరెంట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాట్ ఎవర్ గవర్నమెంట్ అఫీషియల్స్ డిసైడ్ మేక్ డెసిషన్స్, ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, క్లియర్ గా పబ్లిక్ కి తెలిసేలాగా ఉండాలి. హ్యావింగ్ ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ డెసిషన్ మేకర్ విత్ డిస్క్రిషన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దెన్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ 3 things. ఇక్కడ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. గవర్నమెంట్ డెసిషన్ మేకర్ కి ఏమి ఇవ్వాలని చెప్తున్నారు, డిస్క్రిషన్ ఇవ్వాలి. డిస్క్రిషన్ ఎందుకు ఇవ్వాలి, వాట్ ఈస్ డిస్క్రిషన్? Discretion is freedom to decide. గవర్నమెంట్ అఫీషియల్కి ఒక సిచ్యువేషన్ వచ్చింది, హీ హాజ్ ఎ సిచ్యువేషన్, కానీ ఆ సిచ్యువేషన్కి సంబంధించి రూల్స్లో ఏమీ రాయలేదు, దెర్ ఇస్ నథింగ్ రిటన్ ఇన్ రూల్ బుక్. అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ ఏం చేయాలి, హీ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ టు డిసైడ్, అంటే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యాలి. సో హీ షుడ్ బి ఎథికల్. ఎథిక్స్ యొక్క లింక్ ఎలా వచ్చిందో చూసారా, హీ షుడ్ బి ఎథికల్. అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, ఎథికల్గా తను డిసైడ్ అవ్వాలి. వాట్ ఎవర్ ఈజ్ రైట్ హీ షుడ్ గో బై దట్. దేర్ మే నాట్ బి ఎనీ రూల్ ఇన్ ద బుక్, బట్ హీ నోస్ వాట్ ఈజ్ రైట్. అలా తనకు అనిపించిన దాని ప్రకారం డిసైడ్ చేయడాన్ని మనం ఏమంటాం, డిస్క్రిషన్ అంటాం. ద ఫ్రీడమ్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ హిజ్ ఓన్ కాన్షియస్నెస్.
చెప్పిన దాని ప్రకారం చేయడం అది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుంది, ప్రతిదానికి రెగ్యులేషన్ పెట్టడం కష్టం. మరి ఆ ప్రతిదానికి రెగ్యులేషన్ పెట్టినప్పుడు ఏం చేయాలి? రూల్స్ లేనప్పుడు ఆ డెసిషన్ మేకర్ని ఎంపవర్ చేయాలి. ఏ రకంగా ఎంపవర్ చేస్తాం? బై గివింగ్ హిమ్ డిస్క్రిషనరీ పవర్. యూ డిసైడ్, వీ విల్ గివ్ యూ ఫ్రీడమ్ టు డిసైడ్. ఇప్పుడు భయం వేస్తుంది మనకి, అరే గవర్నమెంట్ అఫీషియల్కి మనం ఫ్రీడమ్ టు డిసైడ్ ఇచ్చేస్తే దాన్ని ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవచ్చు కదా నిర్ణయాలు. రూల్ ప్రకారం అనుకోండి తను మనం కంట్రోల్ చేయొచ్చు. విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చేస్తే తనకి ఫేవరబుల్గా ఉండేలాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది రిస్కీ కదా. అందుకని గవర్నమెంట్ ఇక్కడ ఇంకేం చెప్తుంది, బ్యాలెన్స్ ఇట్ విత్ 3 things. 3 అంశాలతో ఆ ఎక్స్ట్రా పవర్ ని బ్యాలెన్స్ చేయాలి. యు ఆర్ గివింగ్ ఏ సూపర్ పవర్ విచ్ ఈస్ ఫ్రీడమ్ టు డిసైడ్. యూ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్కి ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకో మూడు అంశాలు మనం ఇన్కార్పొరేట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఒకటి ఇంప్రూవ్డ్ ట్రాన్స్పరెన్సీ, అంటే డెసిషన్ ఏదన్నా తీసుకుంటే యూ హ్యావ్ టు పబ్లిష్ ఇట్. దాన్ని మెయింటైన్ చేయాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎందుకు తీసుకున్నాం, ఎవరు తీసుకున్నామో తెలియకుండా సైలెంట్గా సీక్రెట్గా దొంగచాటు వ్యవహారాలు ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏమవుతుంది, వాట్ ఎవర్ హీ డస్ విల్ బి ఆన్ రికార్డ్, పబ్లిక్ రికార్డ్లో ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఒకవేళ తప్పు చేశాడు అనుకుంటే భయం వేస్తుంది, ట్రాన్స్పరెంట్గా చేయాలి తెలుస్తుంది కాబట్టి. ఒకటి. రెండవది స్ట్రాంగర్ సిస్టమ్స్ ఆఫ్ ఎక్స్ యాంటే అకౌంటబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగర్ సిస్టమ్స్ ఆఫ్ ఎక్స్ యాంటే అకౌంటబిలిటీ. ఎక్స్ యాంటే అంటే అర్థం ఏంటి? ఫోర్కాస్టింగ్, అంటే ఒక విషయం జరిగిన తరువాత కాదు. మీకు 2 విషయాలు చెప్తాను చూడండి. డెసిషన్, అవుట్కమ్. అవుట్కమ్ అంటే రిజల్ట్. గవర్నమెంట్ అఫీషియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ యొక్క అవుట్కమ్ వచ్చినప్పుడు, జనరల్గా అకౌంటబిలిటీ ఎప్పుడు ఇస్తారంటే అవుట్కమ్ వచ్చిన తర్వాత అడుగుతారు. అవుట్కమ్ అనుకున్నట్టుగా రాలేదనుకోండి, అప్పుడు ఏంటి, తప్పు అయిపోయింది, ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి అతన్ని అకౌంటబుల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అవుట్కమ్ బేస్డ్ అకౌంటబిలిటీ కాదు, డెసిషన్ బేస్డ్ అకౌంటబిలిటీ ఉండాలి అంటారు. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడే ఏ పరిస్థితుల్లో డెసిషన్ తీసుకున్నాడు, హీ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ హిస్ డెసిషన్. ఏ పరిస్థితుల్లో తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు అనేది మనం చూడాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డెసిషన్ తీసుకునేటప్పటికి ఉన్న పరిస్థితులు, అంతా అయిపోయిన తర్వాత ఉండే పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. సో యూ షుడ్ గివ్ హిమ్ ఎక్స్ యాంటే అకౌంటబిలిటీ, అంటే అవుట్కమ్ రాక ముందే ఉన్న పరిస్థితులకి, డెసిషన్ తీసుకునే నాటికి ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా తను అకౌంటబుల్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇది అర్థమైపోతుంది. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకతను వాళ్ళ మేనమామ గారికి కోవిడ్ వల్ల సఫర్ అవుతున్నప్పుడు హీఈస్ సూపర్వైజింగ్, అంటే తనకి ఎక్కడ జాయిన్ చేయాలి, ఏం చేయాలి, ఆక్సిజన్ ఏంటి, అది ఈ విషయాలన్నీ తను చూసుకుంటున్నాడు అనమాట. సో హీ హ్యాడ్ టు మేక్ ఎ చాయిస్. వాళ్ళ మేనమామకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. సో అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఎవరు? వాళ్ళ మేనమామ గారు ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువ ఉంది, ఇంకొక 2 రోజులు అయిపోతుంది అనే పరిస్థితి వచ్చింది. నౌ తనకి గవర్నమెంట్ అఫీషియల్స్తో కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్పోక్ టు సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది. ఒక ఎస్పీ తనకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఆయన ఏమన్నారంటే, పలానా గవర్నమెంట్ ఆఫీషియల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అతన్ని జాయిన్ చేయగలిగితే నేను ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండేలాగా చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, వీళ్ళకి డబ్బులు లేకపోవడం కాదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ చాలా ఉంది. సో చుట్టాలందరూ ఏమంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టకుండా అనే క్వశ్చన్స్ వస్తాయి. కానీ అప్పటికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆక్సిజన్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో కేర్ బాగుంటుంది, కానీ ఆక్సిజన్ లేదు. సో హీ డిసైడెడ్ టు పుట్ హిమ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిపోయాక ఆయన చనిపోయారు. మరి ఇన్ఎవిటబుల్, ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆల్రెడీ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది అండ్ హీ డైడ్. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఉండే పరిస్థితులు ఏంటి? కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏం మాట్లాడతారు, అదేంటి ఇన్ని డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుండొచ్చు కదా అంటారు. దే డు నాట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ఇన్ఫర్మేషన్ లేదు? అతను నిర్ణయం తీసుకునే టైంకి ఆక్సిజన్ అవైలబిలిటీ లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ అనే ఇన్ఫర్మేషన్ లాస్ట్లో వచ్చేవాడికి తెలియదు. అందుకని ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. నిర్ణయం తీసుకునే నాటికి ఉండే పరిస్థితులు వేరుంటాయి, అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూసేటప్పటికి ఉన్న పరిస్థితులు వేరుంటాయి. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ అంటే అకౌంటబిలిటీ అంటే అర్థం అది విషయం జరిగిపోయిన తర్వాత కాదు, విషయం జరగడానికి ముందు ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్స్లో ఆయన డెసిషన్స్ తీసుకున్నాడు, అంతవరకు ఈ షుడ్ బి అకౌంటబుల్.
హీ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ హిస్ డెసిషన్స్, నాట్ అవుట్కమ్స్. గుర్తుపెట్టుకోండి, అవుట్కమ్కి అకౌంటబుల్ చేయకూడదు, డెసిషన్కి అకౌంటబుల్ చేయాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్. అతని వల్లే చనిపోయాడు అనకూడదు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, నీ వల్ల నువ్వు ఎందుకు చనిపోయేలా చేసావని అన్న క్వశ్చన్ చేయకూడదు. అక్కడ ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేయొచ్చు. దెన్ హీ విల్ ఆన్సర్ ఇట్. విషయం అది. ఎక్స్ అంటే అకౌంటబిలిటీ అంటే, ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, విషయం జరగడానికి ముందు, ఫ్యాక్ట్స్ అనేవి బయటికి రావడానికి ముందే అని అర్థం అనమాట. మీకు ఎగ్జాక్ట్ డిక్షనరీ డెఫినేషన్ తీసుకుంటే ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఫోర్కాస్ట్ రాదర్ దాన్ యాక్చువల్ రిజల్ట్. ఏం జరగవచ్చు అని నువ్వు ఫోర్కాస్ట్ చేసుకుంటావు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాం, ఓకే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంది, బాగానే ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టామంటే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు. కేర్ ఉంటే ఏంటి ఉపయోగం, ఆక్సిజన్ లేదు, సో ఇబ్బంది అవుతుంది. సో యూఆర్ ఫోర్కాస్టింగ్ వాట్ కుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. వాటిని ఆలోచించుకొని యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. దట్ ఈస్ ఎక్స్ యాంటే. అండ్ ఎక్స్పోస్ట్ రిజల్యూషన్ మెకానిజమ్స్. ఎక్స్పోస్ట్ అంటే జరిగిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత రిజల్యూషన్ ఏంటి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్పోస్ట్ రిజల్యూషన్ మెకానిజం అని ఉంది. ఇప్పుడు కంపెనీ తీసుకోండి, ఒక కంపెనీలో ఒక డెసిషన్ మేకర్ హీ టుక్ ఏ డెసిషన్. అప్పటికున్న సిచ్యువేషన్ ప్రకారం ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఏమో అప్పటికున్న సిచ్యువేషన్ ప్రకారం అది కరెక్టే, కానీ తర్వాత ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఏమవుతుంది, కంపెనీ మూసేయాల్సి వచ్చింది. అప్పుడు మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు రిజల్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద రిజల్యూషన్ మెకానిజం. సో 3 ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెట్టాలి. ఒకటి, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయాలి. రెండవది, స్ట్రాంగర్ సిస్టమ్స్ ఆఫ్ ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. మూడవది, ఎక్స్ పోస్ట్ రెజల్యూషన్ మెకానిజం, జరిగిపోయిన తర్వాత రెజల్యూషన్ ఎలా ఉండాలి, ఈ మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ 3 చేస్తేనే మనకి సింపుల్ రెగ్యులేషన్స్తో పాటు ఈ 3 కూడా మనం సింపుల్ రెగ్యులేషన్, ట్రాన్స్పరెంట్ డెసిషన్ మేకింగ్ ప్లస్ దీస్ 3 చేస్తే సొల్యూషన్ వస్తుంది. అంతేగాని విపరీతమైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, చాలా ఎక్కువ రెగ్యులేషన్స్ వల్ల ప్రాబ్లమ్సే వస్తాయి తప్పితే సొల్యూషన్ ఉండదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డాక్యుమెంటే కదా ఇది, ఎకనామిక్ సర్వే. చూడండి లాస్ట్లో ఏముంటుంది, యాజ్ అన్ ఇల్లస్ట్రేషన్ దిస్ షోస్ హౌ న్యూ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. అంటే గవర్నమెంట్కి సంబంధించిన, గవర్నమెంట్ ఏదైనా కొనాలనుకోండి, ప్రొక్యూర్ చేయాలి కదా, దానికి ఇంతకుముందు ఆన్లైన్లో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. ఈ మార్కెట్ ప్లేస్ అంటున్నారు. వాట్ ఎవర్ గవర్నమెంట్ వాంట్స్ టు బై వెబ్సైట్లో పెట్టేస్తారు, నాకు పలానా వస్తువు కావాలి, అది అమ్మే వాళ్ళందరూ యూ కెన్ డైరెక్ట్లీ కోట్, ఆ వెబ్సైట్కి వెళ్ళి నేను ఇంతకు అమ్ముతాను అని చెప్పి మీరు కొటేషన్ పెట్టచ్చు. ఎవరు తక్కువ ధరకి ఇస్తారు, గవర్నమెంట్ చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉన్న దాని ప్రకారం తీసుకుని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. సో దీనివల్ల ఏమైంది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ట్రాన్స్పరెన్సీ పెరిగింది ఏ రకంగా, has increased the transparency in pricing in government procurement. ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగింది, ఎందుకంటే మనకు తెలిసిపోతుంది గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం కొనింది. ఇట్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ తగ్గింది మరియు మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ ఆనెస్ట్ గవర్నమెంట్ అఫీషియల్ టు మేక్ డెసిషన్స్. గవర్నమెంట్ అఫీషియల్ కూడా తలనొప్పి లేదు, ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉంది. వాళ్ళ దగ్గర ఎందుకు కొన్నావు, వీళ్ళ దగ్గర ఎందుకు కొన్నావు అనే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, క్లియర్ గా ఆన్లైన్ లో కనిపిస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడానికి చూపించారు. సో దిస్ ఈజ్, అంటే మీకు యాక్చువల్గా ఎంటైర్ చాప్టర్ అంతా ఈ ఒక్క పేజ్లో అయిపోయింది. అయితే గవర్నమెంట్ తర్వాత ఈ ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారంటే కొన్ని స్టాటిస్టిక్స్ చూపించారు. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ అవుతాయి. సో ఒకసారి చూద్దాం, ఈ స్టాటిస్టిక్స్ చూడండి. కంపారిజన్ ఆఫ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ 2020లో, ఇది వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 74 ఉంది. రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్లో ఇండియా ర్యాంక్ 74, అమెరికా ర్యాంక్ 20, యూకే ర్యాంక్ ఏమో 13, సింగపూర్ ఏమో 3. సింగపూర్ చూడండి ఎంత బాగున్నాయో, అన్నిట్లో కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్, టాప్ ర్యాంక్లో సింగపూర్ ఉంది. ఇండియా ఏమో 74. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ ఎన్ఫోర్స్డ్, ఇండియా ర్యాంక్ 104. అంటే రెగ్యులేషన్ సరిగ్గా ఎన్ఫోర్స్ చేయట్లేదని. రెగ్యులేషన్స్ ఆర్ అప్లైడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ వితౌట్ ఇంప్రాపర్ ఇన్ఫ్లుయెన్స్, అగైన్ ర్యాంక్ బాగాలేదు. రీజనబుల్ డిలే లేకుండా జరుగుతున్నాయి, ర్యాంక్ బాగాలేదు. అంటే అర్థం ఏంటి, అన్రీజనబుల్ డిలే లేకుండా జరుగుతున్నాయి అని, అంటే జరగట్లేదు ఇండియాలో, అందుకే ర్యాంక్ పెద్దది ఉంది. డ్యూ ప్రాసెస్ రెస్పెక్ట్ ఫాలో అవుతున్నారని చెప్పి అగైన్ ర్యాంక్ ఇక్కడ బాగుంది. కంపారిటివ్లీ ఇక్కడ 45 ఉంది, కంపారిటివ్లీ ఇక్కడ ర్యాంక్ బాగుంది. బట్ అదర్వైజ్ ర్యాంక్స్ అన్ని విషయాల్లో కూడా మళ్ళీ డ్యూ ప్రాసెస్ ఈజ్ రెస్పెక్టెడ్. చూసారు ఇక్కడ, ప్రాసెస్ ఫాలో అవుతున్నారంటే ఫాలో అవుతున్నారు, ప్రాసెస్ ఫాలో అంటే రూల్స్ ఫాలో అవుతున్నారు, ఆ విషయంలో ఉంది. కానీ ఇవేవి జరగట్లా. ఇది ఇండియా యొక్క పరిస్థితి.
ఈ ప్రొసీజర్ చెప్పాను, ఒక కంపెనీ లిక్విడేట్ చేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది అంటే మొత్తం 1570 రోజులు పడుతుంది. చాలా ఎక్కువ టైం పడుతుంది అని చెప్తున్నారు. సో దెర్ ఇస్ వన్ మోర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కూడా ఒకసారి చదివేద్దాం. హెవీగా ఉంటుంది మీకు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ మీకు. ఇంత డీటెయిల్డ్గా యూట్యూబ్లో మీకు ఎవ్వరు ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐఎమ్ కవరింగ్ ఎవ్రీ బిట్ ఫ్రమ్ ఇట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్. చూడండి, ది ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ రెగ్యులేషన్ స్టెమ్స్ ఫ్రమ్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఆల్రెడీ మాట్లాడాం కదా, వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ. సో ఇన్ఎవిటబిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అనేవి ఇన్ఎవిటబుల్. ప్రతి ఒక్క విషయాన్ని మనం ముందే పసిగట్టలేము, రైట్? అది దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఎలాగో మనం అన్నిటిని కనిపెట్టలేము అనుకున్నప్పుడు మొత్తం అన్ని కంటింజెన్సీస్ని పెట్టేసి రెగ్యులేషన్ రాయాల్సిన అవసరం ఏముంది, లేదు. కానీ మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క దాన్ని అకౌంట్ చేయాలని చెప్పి ఓవర్ రెగ్యులేషన్ అనేది చేస్తున్నాం. ఇది ప్రాబ్లం. రియల్ వరల్డ్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్హెరెంట్లీ ఇన్కంప్లీట్ బికాస్ ఆఫ్ 3 key reasons that reinforce one another's influence. మనం ఆల్రెడీ మాట్లాడాం, 3 రీజన్స్ కూడా మాట్లాడేసాం కదా. ఏంటవి? బౌండెడ్ రేషనాలిటీ. ఇక్కడ రాశారు చూడండి. ఫస్ట్, యాజ్ హెర్బర్ట్ సైమన్ హైలైటెడ్, హెర్బర్ట్ సైమన్ చెప్పాను, డెసిషన్ మేకింగ్ థియరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చదువుకుంటారు. ఇతను తన బుక్లో, హిజ్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్లో రాశారు. ఏం రాశారు? హ్యూమన్స్ ఆర్ బౌండెడ్లీ రేషనల్, ఎందుకంటే ఫ్యూచర్ కంప్రైజెస్ ఆఫ్ అన్నోన్ అన్నోన్స్. పెళ్లి కూతురు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రాబ్లం. రెండో చూడండి, ఒలివర్ హార్ట్. ఈయన ఏం చెప్పాను, ఇందాక చెప్పాను ఒలివర్ హార్ట్ అండ్ స్టార్టింగ్లో మనకు గుర్తుందా? డూ యూ రిమెంబర్ ద నేమ్? ఈయన శాన్ఫోర్డ్ గ్రాస్మన్. వీళ్ళు ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అనే గురించి 1986లోనే మాట్లాడడం జరిగింది. సో ఇందులో దిస్ పర్సన్ ఒలివర్ హార్ట్ ఏమంటున్నారంటే, కాంప్లెక్సిటీ ఇన్ ఫ్రేమింగ్ కాంట్రాక్ట్స్. కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డిఫికల్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటిసిపేటింగ్ అండ్ స్పెసిఫైయింగ్ ఆల్ అబ్లిగేషన్స్ ఫర్ ఆల్ ఇన్ ఫ్యూచర్ అక్రాస్ ఆల్ పాసిబుల్ కంటింజెన్సీస్. ఏం జరుగుతాయి, ఏమేమి రావచ్చు అని ముందే అన్నిటిని యాంటిసిపేట్ చేయడం, ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టం. అందుకనే కాంట్రాక్ట్ని ఫ్రేమ్ చేయడం అనేది విపరీతమైన కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ మూడవది ఏంటి? సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, therefore writing complete contracts that will effectively fit every future situation is inherently impossible. రియల్ వరల్డ్ అది పాసిబుల్ కాదు. అందువల్ల ఏ థర్డ్ పార్టీ మే బీ ఏబుల్ టు అబ్జర్వ్ అవుట్కమ్స్ ఎక్స్ పోస్ట్ బట్ కెనాట్ వెరిఫై ఎక్స్ యాంటీ డెసిషన్స్ అన్అంబిగ్వస్లీ. థర్డ్ పార్టీ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, థర్డ్ పార్టీ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వాళ్ళు ఏం చేయగలుగుతారు? విషయం జరిగిపోయిన తర్వాత, ఎక్స్ పోస్ట్ అంటే ఆఫ్టర్ ద ఫ్యాక్ట్, అంటే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, వచ్చిన తర్వాత వాళ్ళు అవుట్కమ్ని అబ్జర్వ్ చేస్తారు. దే మే బీ ఏబుల్ టు అబ్జర్వ్ అవుట్కమ్స్ ఎక్స్ పోస్ట్ బట్ కెనాట్ వెరిఫై ఎక్స్ యాంటీ డెసిషన్స్ అన్అంబిగ్వస్లీ. ఎక్స్ యాంటీ డెసిషన్స్ అంటే అర్థం ఏంటి? ఈ అవుట్కమ్ రావడానికి ముందు వాళ్ళ నిర్ణయాలు ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు అనేది అన్అంబిగ్వస్లీ, అంబిగ్విటీ లేకుండా వాళ్ళు చెప్పలేరు. హైండ్ సైడ్ బయాస్ వస్తుంది. మనకి ఎప్పుడు అనుకుంటాం, అంతా అయిపోయాక ఎలా చేసి ఉండొచ్చు కదా, అలా అందుకు చేశారు అంటాం. కానీ అప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవడం అనేది కష్టం. అది ప్రాబ్లం అనమాట. అందుకే ఇక్కడ మళ్ళీ రాశారు, ఇన్కంప్లీట్ రెగ్యులేషన్స్ బికమ్ ఇన్ఎవిటబుల్ వెన్ ద రియాలిటీ ఆఫ్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ ఈజ్ ఎక్నాలెడ్జ్డ్. ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అనే రియాలిటీని మనం ఒప్పుకుంటే మనకు అర్థమవుతుంది ఏమని, ఇన్కంప్లీట్ రెగ్యులేషన్స్ ఇన్ఎవిటబుల్, తప్పవు. రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా కంప్లీట్గా మనం ఉండవు. ఇన్ థియరీ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ కెన్ చూస్ టు ఇన్వెస్ట్ ఎంటైర్లీ ఇన్ ద డ్రాఫ్టింగ్ ప్రాసెస్ బై ఐడెంటిఫైయింగ్ ఎవ్రీ పాసిబుల్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ దట్ might materialize and by specifying an appropriate solution to each state. థియరీలో అనుకుంటాం ప్రతి ఒక్కటి మనం కాంట్రాక్ట్ లో రాసేద్దాం, ప్రతి ఒక్క దానికి కూడా సొల్యూషన్ రాసేద్దాం, రెగ్యులేషన్ రాసేద్దాం అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ దే కాన్ఫ్రంట్ ఎ వెక్సింగ్ ప్రాబ్లం. అది పాసిబుల్ కాదు. ఎందుకు? ద ఫ్యూచర్ ఈజ్ అన్నోన్ అండ్ అన్నోవబుల్. ఫ్యూచర్ అనేది అన్నోన్, మనం అన్ని ప్రిడిక్ట్ చేయలేము. అందువల్ల దిస్ మేక్స్ సమ్ డిస్క్రిషన్ అన్అవాయిడబుల్. సో మనం డెసిషన్ మేకర్కి డిస్క్రిషన్ ఇవ్వాలి. వాట్ ఈస్ డిస్క్రిషన్? ఫ్రీడమ్ టు డిసైడ్. అన్ని రూల్స్లో రాయలేము, డిస్క్రిషన్ ఇవ్వాలి. డిస్క్రిషన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే, మనకి ఏదో సిచ్యువేషన్ వచ్చింది, సిచ్యువేషన్కి రూల్ కనిపించదు బుక్లో. ఆ బుక్లో రూల్ కనిపించకపోతే వాళ్ళు ఆ ఫైల్ ముందుకెళ్ళదు, అక్కడ ఆగిపోతుంది. ఇంకా ఫైల్ ముందుకెళ్ళకుండా ఆగిపోతుంది. దేని ప్రకారం చేస్తాను నేనని చెప్పి ఆయన ఆగిపోతాడు. బికాస్ హీ డజంట్ హ్యావ్ ద డిస్క్రిషనరీ పవర్. ఆ పవర్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే రాశారు, ఇన్ ఎ కాంప్లెక్స్ అండ్ అన్సర్టన్ వరల్డ్ యాక్చువల్ అవుట్కమ్స్ ఆర్ సిచ్యువేషన్స్ డు నాట్ ఫిట్ ఇన్ నీట్ బాక్సెస్ అస్యూమ్డ్ ఇన్ రెగ్యులేషన్. రెగ్యులేషన్ అస్యూమ్ చేసుకున్నట్టు ఆ ప్రతిదీ చెక్ లిస్ట్లో ఫిట్ అవ్వవు. సో సూపర్వైజర్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ సమ్ జడ్జ్మెంట్. సూపర్వైజర్ ఖచ్చితంగా తన సొంత బ్రెయిన్ వాడాల్సి వస్తుంది, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎలా చేయాలి అని చెప్పి. అది ఇక్కడ విషయం అనమాట. సో ఇక్కడ అల్టిమేట్గా వాళ్ళు చెప్పాలనుకుంటుంది అదే.
సో ఇందులో సాల్వింగ్ ఫర్ డిస్క్రిషన్ ఇదే ఇక్కడ మాట్లాడుతున్నారు. సో డిస్క్రిషన్ అనేది ఖచ్చితంగా అవసరం. సో అది ఏ రకంగా డిస్క్రిషన్ తీసుకొస్తామంటే ఇక్కడ 3 పాయింట్స్ చెప్పారు. ఇది కూడా స్టార్టింగ్లో నేను చెప్పేశాను. ఒకటి ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీ స్ట్రెంగ్తెన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అదే రాశారు. రీడ్ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ టూ మచ్ ఆన్ ఎక్స్పోస్ట్ ఆడిట్స్, అంటే విషయం జరిగిపోయిన తర్వాత ఆడిట్ చేసే దాని మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాం. దాని బదులు విచ్ ఎనీవే సఫర్ ఫ్రమ్ హైండ్ సైడ్ బయాస్. హైండ్ సైడ్ అంటే అర్థం ఏంటి? జరిగిపోయిన తర్వాత మనం ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. హైండ్ సైడ్ ఈస్ లుకింగ్ బ్యాక్. వెన్ యూ లుక్ బ్యాక్ యు ఆర్ నాట్ ద సేమ్. ఆ సిచ్యువేషన్ వేరు, సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడడం వేరు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీ ఆలోచన ఒకలా ఉంటుంది, సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాక ఆలోచన ఇంకోలా ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ కమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ గురించి మనం ఇప్పుడు కామెంట్ చేస్తున్నాం, వ్యాక్సిన్స్ బయటకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి, మనకి ఇంత అవసరం కదా ఈ రోజు మనం మాట్లాడతాం. కానీ ఫిబ్రవరి టైంలో, జనవరి టైంలో చూస్తే పీపుల్ వర్ నాట్ ఈవెన్ టేకింగ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఇస్తున్నా సరే జనాలు తీసుకునే వాళ్ళు కాదు. అండ్ రెండవది, బయట దేశాలు అడుగుతున్నాయి, వాళ్ళకి అప్పుడు విపరీతమైన అవసరం ఉండింది. మరి వాళ్ళకి అడిగినప్పుడు ఇవ్వకపోతే రేపు మనకు అవసరం అయితే వాళ్ళు చేస్తారా? ప్రాబబ్లీ ఈ రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసి ఉండొచ్చు. ఈ రోజు మనం ఏంటి, ఒక్కసారిగా ఇంకా కేసులు పెరిగిపోయాయి కాబట్టి వీఆర్ క్రిటిసైజింగ్ ది గవర్నమెంట్. వీఆర్ డూయింగ్ ఎక్స్పోస్ట్ అంటే కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటప్పటికి కోవిడ్ కేసెస్ ఇన్ని లేవు, పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళు యాంటిసిపేట్ చెయ్యలేరు. మనం ఆల్రెడీ కంట్రోల్ చేసామేమో అని చెప్పి అనుకున్నారు. సో ఎక్స్ అంటే అకౌంటబిలిటీ అండ్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ ఆడిట్కి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ని మనం అకౌంటబుల్ చేయాలంటే ఎలా అకౌంటబుల్ చేయాలి? అప్పటికున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు చేసింది కరెక్టా కాదా చెక్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసే టైంకి ఏంటి సిచ్యువేషన్, దాని ప్రకారం మనం గవర్నమెంట్ని అనలైజ్ చేయాలి. దట్ ఈస్ ఎక్స్ ante accountability. Ex ante accountability needs to be entrusted with the boards of institution. In most common law countries, there is a case law derived. ఇదంతా మీకు అవసరం. The rule states that boards are presumed to act in good faith and protect companies from frivolous lawsuits by assuming that unless proved otherwise, management is acting in the interest of shareholders. సో బోర్డ్స్కి మనం పెట్టి ప్రతిదీ కూడా వాళ్ళని అకౌంటబుల్గా చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా యూ విల్ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ యూ టేక్ ఎనీ కంపెనీలో యూ హ్యావ్ మేనేజ్మెంట్ అంటే సిఇఓ అండ్ టాప్ ఆఫీషియల్స్ అందరూ ఉంటారు. వీళ్ళ పైన యూ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ యూ హ్యావ్ ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు సిఇఓ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ దిస్ ఇస్ అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. డెసిషన్ తీసుకున్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేసుకున్నారు. ఈ డెసిషన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడం వల్ల లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ విల్ క్వశ్చన్, పెట్టుబడి పెట్టిన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఇంత లాస్ వచ్చేసింది ఎలాగా ఏంటి అని చెప్పి దే విల్ సిఇఓని తిడతారు. కానీ ఈ డెసిషన్ అప్రూవ్ చేసింది ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేసినప్పుడు అప్పటికి ఉన్న పరిస్థితులు ఎక్స్ ante అకౌంటబిలిటీ అని అందుకే అన్నారు. ఫైనల్గా ఫెయిల్ అయిపోయిన తర్వాత అందరం మాట్లాడతాం, కానీ అప్రూవ్ చేసుకునే నాటికి ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది వీళ్ళు చూసుకునే కదా అప్రూవ్ చేశారు అనేది క్వశ్చన్. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. ఎవరైతే మెజారిటీ పెట్టుబడి పెట్టారో దే ఆల్సో ఆర్ పార్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో కాబట్టి అజంప్షన్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్వేస్ లుక్ ఫర్ ఇన్వెస్టర్స్ కోసమే ఆలోచిస్తారు అని ఒక నమ్మకం ఉంటుంది. సో ఎక్స్ ante అకౌంటబిలిటీ ఇంట్రెస్ట్ చేయడం వల్ల, అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టేసి డెసిషన్ మేకింగ్ వాళ్ళ చేతిలో అప్రూవల్ పెట్టేస్తే తలనొప్పి ఉండదు. ఒకవేళ డెసిషన్ ఫెయిల్ అయినా సరే అతన్ని మనం అవుట్కమ్ అనేది నెగిటివ్గా వచ్చినా సరే ఇతన్ని మనం తిట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అఫీషియల్లీ అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఈ రకంగా ఎక్స్ ante అకౌంటబిలిటీ జరగడానికి ముందు ఏ పరిస్థితుల్లో డెసిషన్ తీసుకున్నారో అనే విషయంలో అకౌంటబిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేది ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకేనా? అది అలాగే ట్రాన్స్పరెన్సీ తేవాలి, చెప్పాను ఆల్రెడీ మీకు. బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో గవర్నమెంట్ చెప్పాను ఇది ఆల్రెడీ, ఈ మార్కెట్ ప్లేస్ని తీసుకొచ్చింది. దానివల్ల మీకు ఖర్చు చూడండి, ఆల్మోస్ట్ 15 to 20% ఖర్చులు తగ్గిపోయి యావరేజ్ ప్రైసెస్ ఆఫ్ GEM ఆర్ లోవర్ బై 15 to 20% దాన్ ప్రీవియస్ కేసెస్. కొన్ని కేసుల్లో 56% తగ్గాయి ఖర్చులు. ట్రాన్స్పరెన్సీ వల్ల మంచి జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ రాశారు, ఒక మామూలు పెన్నుతో సహా రాశాడు, దీని మీద ఎంత ప్రైస్ ఉంది, అమెజాన్లో ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇవన్నీ రాయడం అనేది జరిగింది ఇక్కడ.
అండ్ మూడోది బిల్డ్ రెసిలియంట్ ఎక్స్ పోస్ట్ రెజల్యూషన్ మెకానిజం. ఓకే, జరిగిపోయింది, ఏదైనా ఈవెంట్ జరిగిన తరువాత రెజల్యూషన్ ఏంటి? ఎక్స్ పోస్ట్ అంటే ఈవెంట్ జరిగిన తర్వాత. మీకు కంపెనీ తీసుకుంటే కంపెనీ ఫెయిల్ అయిపోయింది, రాంగ్ డెసిషన్ తీసుకుంది, కంపెనీ ఫెయిల్ అయిపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో రెజల్యూషన్ మెకానిజం ఏంటి? దానికోసం మనకి ఇండియాలో ఏమున్నాయి? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఉంది, డెట్ రికవరీ డిఆర్టీస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఎన్సిఎల్టీ ఉంది, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఉంది. వీటన్నిటిని సాలిడ్గా ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడం. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా సరే ఈ రిజల్యూషన్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది తప్పదు. డిస్పైట్ హ్యావింగ్ ఆల్ రెగ్యులేషన్స్ ఇన్ ప్లేస్ అండ్ బెస్ట్ ఎఫర్ట్స్ టు డీల్ విత్ ఎఫెక్టివ్ సూపర్విజన్ ఎక్స్ అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక డెసిషన్ మీకు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక మేనేజ్మెంట్ ఉంది, సిఇఓ ఉన్నాడు, ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేయాలని రూల్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై బోర్డ్ అప్రూవ్ చేస్తేనే ఆయన నిర్ణయం అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు మనకి ఇండియాలో బ్యాంక్ బోర్డ్స్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ బోర్డ్స్ ఇండియాలో బ్యాంకుల్లో ఎన్పిఎస్ ఎక్కువైపోతున్నాయి. ఎన్పిఎస్ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాడ్ లోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ యొక్క చైర్మన్స్, సిఇఓస్ వీళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి విషయం లేకపోయినా సరే అప్రూవల్స్ ఇచ్చేసి లోన్స్ ఇచ్చేసి తప్పు చేస్తున్నాయి. దానివల్ల బ్యాంకులు నష్టపోతున్నాయి, అందువల్ల బ్యాడ్ లోన్స్ పెరిగిపోతాయి అనేది ఒక అపవాదం. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే బ్యాంక్ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు బ్యాంక్ యొక్క చైర్మన్ కానీ లేదా సిఇఓ కానీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ నిర్ణయాన్ని బోర్డు ముందు పెట్టాలి. పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైనా ఉంటే బోర్డు ముందు పెట్టాలి. సో బోర్డు అప్రూవల్ అనేది తీసుకోవాలి. అంటే అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు అలా చేసావని అతను తిట్టే బదులు నిర్ణయం తీసుకునేటప్పుడే మేక్ హిమ్ అకౌంటబుల్ టు సమ్వన్ ఎల్స్. బ్యాంక్ బోర్డుని వాళ్ళకి అకౌంటబుల్ చేసేసారు అనుకోండి, బోర్డు వాళ్ళు చెప్తారు అప్పటికున్న పరిస్థితుల ప్రకారం నీ లోన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, చేయొచ్చా, చేయకూడదని ముందే చెప్తారు. ఒకవేళ తప్పు ఏమన్నా ఉంటే వీళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు అనేది లాజిక్. అర్థమవుతుందా? ఇందాక చెప్పాను కూడా అదే. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే. సిఇఓ డెసిషన్ తీసుకుంటాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేశారు. సో సిఇఓకి తలనొప్పి తగ్గిపోయింది. నిర్ణయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలాగో అప్రూవ్ చేశారు కదా, అప్పటికి ఏ పరిస్థితులు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు అప్రూవ్ చేస్తారు. తర్వాత ఫెయిల్ అయినా సరే అప్పటి సిచ్యువేషన్ దృష్ట్యా ఆ డెసిషన్ అనేది కరెక్టే, కానీ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు ఆ సెన్స్లో అనమాట. అందుకే అసలు డిస్పైట్ హ్యావింగ్ ఆల్ రెగ్యులేషన్స్ ఇన్ ప్లేస్ అండ్ బెస్ట్ ఎఫర్ట్స్ టు డీల్ విత్ ఎఫెక్టివ్ సూపర్విజన్ ఎక్స్ అంటే డివైజింగ్ ఏ రోబస్ట్ ఎక్స్పోస్ట్ రెజల్యూషన్ మెకానిజం ఇస్ ఇంపెరేటివ్. ఎలా చేసినా సరే ఫెయిల్ అవ్వచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి అని కూడా మనం మెకానిజం అనేది రెజల్యూషన్ మెకానిజం అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ ఈస్ ఇంపెరేటివ్, ఇట్ ఈస్ మస్ట్. అందుకే రాశారు గ్రాస్మాన్ అండ్ హార్ట్స్ వర్క్ ఆన్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. చెప్పాను మీకు స్టార్టింగ్లో, డిమాన్స్ట్రేట్ దట్ ద కాంట్రాక్ట్స్ ఆర్ కంటింజెంట్ ఆన్ ఫ్యూచర్ స్టేట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ కంప్లీట్ కాంట్రాక్ట్స్. It is not possible to write complete contracts and by extension regulations for every future state. Complete contracts రాయలేం and by extension regulations కూడా రాయలేం for every future state. Thus adding ex ante complexity to కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రిస్క్ అనాలిసిస్ కెనాట్ రిజాల్వ్ ది ఇష్యూ. విపరీతమైన కాంప్లెక్సిటీ ఇచ్చేసి ప్రతి డెసిషన్లో అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చేయడం వల్ల, టూ మచ్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్ చేయడం వల్ల ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వదు అని చెప్తున్నారు. అందుకని అల్టిమేట్గా యూ నీట్ హ్యావ్ ఎఫిషియంట్ లీగల్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, కోర్ట్స్ ఉండాలి రెజల్యూషన్ జరగాలి అంటే. సో ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి. ఐబీసీ ఉంది, డిఆర్టీ ఉన్నాయి. కోర్ట్ సిస్టమ్ రిమైన్స్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ వే ఫర్ రెజల్యూషన్. అయితే ఈ విషయంలో ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ రిమైన్స్ ఎ కన్సర్న్. అది కూడా ఇండియాలో డిస్ప్యూట్ రెజల్యూషన్ సరిగ్గా జరగట్లేదు, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగ్గా జరగట్లేదు. ర్యాంకింగ్ చూడండి, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? వరల్డ్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 69 ఉంది అవుట్ ఆఫ్ 128. ఇది కూడా వరల్డ్ జస్టిస్ రిపోర్ట్ నుంచి తీసుకొచ్చారు. పీపుల్ కెన్ యాక్సెస్ అండ్ ఎఫర్ట్ సివిల్ జస్టిస్, ఈ ఆస్పెక్ట్లో ఇండియా ర్యాంక్ 115. సివిల్ జస్టిస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు అన్రీజనబుల్ డిలే 123. ఎంత చండాలంగా ఉందో చూడండి, 123 అవుట్ ఆఫ్ 128. ఎఫెక్టివ్లో ఎన్ఫోర్స్ అవుతుందా 102. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం 88. సో ఇది పరిస్థితి. The rule of law indicator of World Governance Index reiterates the same story. ఇండియా చాలా వెనకబడి ఉందని చెప్తున్నారు. సో దట్ ఈస్ అనదర్ ఏరియా విచ్ ఇండియా నీడ్స్ టు ఫోకస్ ఆన్. అంటే సరైన ఎక్స్పోస్ట్ రెజల్యూషన్ మెకానిజం పెట్టాలి. అంటే ప్రాబ్లం ఇప్పుడు ఒక కంపెనీ మీకు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఏదో ఒక కంపెనీ ఎస్బీఐ దగ్గర అప్పు తీసుకుంది, ఎగ్గొట్టేసింది, తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లోకి వెళ్ళారు. అది రెజల్యూషన్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది, అవ్వట్లేదు. అలా అంత టైం పట్టకూడదు, జస్టిస్ కోసం అంత టైం పట్టకూడదు.
అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తుంది. ఎందుకు తీసుకొచ్చింది? గవర్నమెంటే చెప్తుంది టూ మెనీ రెగ్యులేషన్స్ ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీ హ్యావ్ టు కట్ డౌన్ రెగ్యులేషన్స్, సింప్లిఫై చేయాలి అని గవర్నమెంటే ఉంటుంది. సో కాబట్టి రిఫార్మ్స్ని కూడా తీసుకొస్తుంది గవర్నమెంట్. మీకు రీసెంట్గా గుర్తుంటే లేబర్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసింది చూడండి. యాక్చువల్గా లేబర్ అనేది కన్కరెంట్ లిస్ట్లో వస్తుంది కాన్స్టిట్యూషన్. అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, యూనియన్ కింద ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది. 100 స్టేట్ లాస్ ఉన్నాయి, 40 సెంట్రల్ లాస్ ఉన్నాయి లేబర్కి సంబంధించి. సో టూ మెనీ లాస్ అయిపోయి, అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, మర్జ్ ద ఎగ్జిస్టింగ్ 29 సెంట్రల్ లేబర్ లాస్ ఇంటూ 4 లేబర్ కోడ్స్. 29 లేబర్ లాస్ని 4 కింద మార్చేసింది. ఇది 2019 జూలైలో ఆ బిల్ పాస్ చేశారు. ఓకే, బిల్ పాస్ చేయడం అనేది జరిగింది. 2020 సెప్టెంబర్ 2020లో 3 బిల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ ఇది, అలాగే సోషల్ సెక్యూరిటీ కోడ్, ఇవన్నీ పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. వీటి గురించి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. ఈ 3 బిల్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే సింప్లిఫై చేశారు. ఎక్కువ చట్టాలు ఉండడం, ఎక్కువ రెగ్యులేషన్ ఉండడం వల్ల చెడు జరుగుతుందని ఇప్పుడే నేర్చుకున్నాం. అందుకని గవర్నమెంట్ దాన్ని సింప్లిఫై చేశాము, మేము అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఇంకా బీపీఓ ఇండస్ట్రీలో కూడా గవర్నమెంట్ రూల్స్ అనేవి తగ్గించింది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మీకు చూడండి, గ్లోబల్ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్స్ వాడతారు వాళ్ళు జనరల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా అమెజాన్లోనో లేకపోతే వేరే వెబ్సైట్లో పెట్టుకుంటారు. అమెజాన్ అనేది ఇండియాలోనే డేటా సెంటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ కుడ్ బి ఇన్ సమ్ అదర్ కంట్రీ, సింగపూర్లో వేరే కంట్రీలో ఉండొచ్చు. గవర్నమెంట్ ఇండియాలోనే ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి అని విపరీతమైన రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఖర్చు పెరిగిపోయేది, కంప్లైంట్స్ బర్డెన్ పెరిగిపోయేది. అందుకని చెప్పి టు రెడ్యూస్ ది కంప్లైంట్స్ బర్డెన్ అండ్ బీపీఓ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఏం చేసింది, 5th నవంబర్ 2020 కొత్త రెగ్యులేషన్స్ అనౌన్స్ చేసింది. కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఫర్ ఓఎస్పీస్ అండ్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ హ్యాస్ బీన్ డన్ అవే విత్ ఆల్ టుగెదర్. మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డేటా రిలేటెడ్ వర్క్కి సంబంధించిన విషయాలను కూడా ఈ రెగ్యులేషన్స్లోంచి తీసేసింది. అంటే సింప్లిఫై చేస్తుంది అనే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఇట్ ఫర్దర్. ఇది అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ చూడండి, ద నీడ్ ఫర్ ప్రాసెస్ సింప్లిసిటీ ఎక్స్టెండ్స్ టు ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్. ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం. ఇప్పుడు ఏదన్నా కావాలంటే ఈ పైన ఇంకొకటి, ఈ పైన ఇంకొకటి, ఆ పైన ఒకటి, ఆ పైన ఒకటి, ఆ పైన ఒకటి. సో టూ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, డెసిషన్స్ అనేవి బాగా డిలే అయిపోతాయి అనేది ఉద్దేశం. ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ సూపర్విజన్ ఇస్ పబ్లిక్ స్క్రూటినీ. సూపర్విజన్ అనేది అల్టిమేట్గా ఏంటి, డెమోక్రాటిక్ కంట్రీలో పబ్లిక్ స్క్రూటినీ అండ్ పబ్లిక్ లీడర్షిప్. సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద పబ్లిక్ టు స్క్రూటినైజ్ ఎవ్రీథింగ్, ద ఫోకస్ షుడ్ బి ఆన్ ఏ స్ట్రాంగ్ బట్ లిమిటెడ్ స్టేట్. స్ట్రాంగ్ ఉండాలి కానీ లిమిటెడ్ స్టేట్ ఉండాలి. లిమిటెడ్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ యొక్క రోల్ తగ్గిపోవాలి, రాదర్ దాన్ వీక్ అండ్ ఆల్ పర్వేజివ్ స్టేట్. గవర్నమెంట్ వీక్గా ఉండి ప్రతి చోట గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టేయడం వల్ల ఉపయోగం లేదు. ఉంటే స్ట్రాంగ్గా ఉండాలి, తక్కువ చోట ఉండాలి. అన్ని చోట్ల ఉండి వీక్గా ఉండే బదులు ఉన్న చోట స్ట్రాంగ్గా ఉండడం బెటర్. దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద గవర్నమెంట్స్ ఐడియా ఆఫ్ మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్. రూల్స్ అని చెప్పి ప్రతి దానికి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టేసి, ప్రతి ఒక్క సెక్టర్లో కూడా గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్ పెట్టేసి వీటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఇప్పుడు ఏమైంది, మాక్సిమం గవర్నమెంట్ ఈజ్ ఎవ్రీవేర్. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి చోట ఉన్నారు. ఏది కావాలన్నా ఆ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి, ఈ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. టూ మెనీ రూల్స్, టూ మెనీ రెగ్యులేషన్స్, టూ మెనీ ఇన్స్టిట్యూషన్స్, ఏవి సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. దాన్ని ఏమన్నారు ఇక్కడ, వీక్ అండ్ ఆల్ పర్వేజివ్ అన్నారు. అన్ని చోట్ల ఉంది, వీక్గా ఉంది. దీని బదులు లిమిటెడ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అన్ని చోట్ల అవసరం లేని చోట తీసేయాలి, గవర్నమెంట్ ఆఫీసెస్ తగ్గించాలి. అందుకే రాశారు మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. పరిపాలన అనేది ఎక్కువగా ఉండాలి. గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టేయడం, రూల్స్ పెట్టేయడం, డిపార్ట్మెంట్లు పెట్టడం తగ్గించాలి. గవర్నమెంట్ తగ్గాలి, గవర్నెన్స్ పెరగాలి. సిన్స్ ఇండిపెండెన్స్ ఏ ప్లెథోర్ ఆఫ్ అటానమస్ బాడీస్ హ్యాడ్ ప్రొలిఫరేటెడ్. విపరీతంగా అటానమస్ బాడీస్ వచ్చేసాయి. ప్లెథోర్ అంటే లాట్ ఆఫ్. సో దేర్ ఇస్ ఎ నీడ్ టు ప్రూన్ దెమ్, వాటిని తగ్గించాలి. కాస్ట్ పర్స్పెక్టివ్లోనే కాదు, బట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, సూపర్విజన్. అందుకోసం వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, వీటన్నిటిని తగ్గించేసింది. చూడండి, in the last year several organizations including All India Handloom Board, All India Handicrafts Board, Cotton Advisory Board, Jute Advisory Board have been closed. టూ మెనీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ ఆఫీసులతోనే పని కానిచ్చుకుంటే సరిపోతుంది. వీళ్ళ అప్రూవల్ ఒకసారి, వాళ్ళ అప్రూవల్ ఒకసారి,
టైం తినేస్తుంది తప్పితే ఉపయోగం లేదు. అందుకని వాటన్నిటిని క్లోజ్ చేస్తుంది. సిమిలర్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ మెర్జర్ ఆఫ్ 4 ఆఫ్ ఇట్స్ ఫిల్మ్ మీడియా యూనిట్స్. ఫిల్మ్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వీటన్నిటిని మెర్జ్ చేసేసి ఒకటే ఇంటూ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద క్రియేట్ చేసింది. అంటే 4 డివిజన్లు ఎందుకు మెర్జ్ చేసేసి ఒకటే కింద మార్చేసింది అనమాట. ఇది గవర్నమెంట్ చేసిన పనులు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్. ఐ హావ్ ట్రైడ్ టు కవర్ ఇట్ ప్రాబబ్లీ ఇన్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వే. కొంచెం ఇబ్బందికరంగా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్, అండ్ ఆల్సో ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ రీడింగ్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఎలాగో మీకు అవసరమే. గవర్నెన్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటుంది. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా మీరు ఇందులో ఉన్న అంశాలని టచ్ చేయొచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ఏ మస్ట్, అండ్ దెర్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ ఎథిక్స్ ఆల్సో. టేక్ కేర్, బై బై.